తండ్రి నిన్న నామాన్ని మహిమ తెచ్చుకోండి. మా గొంతులను ఇప్పండి, మా స్వరాలను ఇప్పండి తండ్రి. లయబద్ధంగా తండ్రి స్వరాలు గట్టిగా పాడట కృప దయచేయమని తగ్గించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కృపామయుడా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమునా గుడారము సమీపించనీయక, ఏ అపాయమునా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా
నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా యోగ్యత లేని నాకు జీవ కిరీట మెచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మెచ్చుటకు నీ కృప నన్ను వేడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వేడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. మరొక పాట పాడదాం. నమ్మి నమ్మి మనుషులను నమ్మి. ప్రైజ్ ద లార్డ్. నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను. దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు.
నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను అగ్నికి ఆహుతి ఆయెను నా యేసయ్యను నమ్మిన ఎడలా నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరిగెత్తినా సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరిగెత్తినా గెహజీ ఏమాయెను రోగమును సంపాదించెను సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరిగెత్తిన గెహజీ ఏమాయెను రోగమును సంపాదించెను నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జుంటెతేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనంద
యేసయ్యనే ఆరాధించెదా, జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. ఎంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి పరిమళంగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ అపాయము నా గుడారము సమీపించదు,
మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నాయని కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపమయుడా నీలోన కృపమయుడా హల్లెలూయా.
హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని కంకితం నా బ్రతుకే నీ మహిమార్థము. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి
కన్నీరు తుడిచితివి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధనా ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధనా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతం ఆలపింతు నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని తన కృప చేత మరొకసారి మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మహాపరిశుద్ధ దినం మరణపు ముళ్ళును విరిచి మరణం నుండి గెలిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పునరుత్థాన దినంన ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమందరం కూడా ఈ రీతిగా కలుసుకొని దేవాది దేవుణ్ణి
మనసారా స్తుతించుటకు, దేవుని నామాన్ని ఘనపరచుటకు దేవుడిచ్చినటువంటి ధన్యతలను బట్టి అందరం కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. వందనాలు తెలియచేస్తూ హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగిన వారమై దేవాది దేవుణ్ణి మనము వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దైవమే నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా రక్షకుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా దైవ ధ్యానం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన సన్నిధిని బట్టి మనం నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆయన సన్నిధి నిత్యము కూడా మన తోడుగా ఉంచి, ఆయన సన్నిధిలో మనల్ని నడిపిస్తూ, తన కనుపాప వలె తల్లి తన బిడ్డను ఏ రీతిగా ఆదరిస్తుందో ఆ రీతిగా మనల్ని ఆదరిస్తూ కాపాడుతున్న దేవునికి మన మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్రం. మరి యొక్క పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు అనాలోచితంగా ఉండకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కలిసి ఈ పాటను కలిసి పాడటకు ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తెలియకపోతే మొదటిగా జాగ్రత్తగా విని రెండోసారి పాడేటప్పుడు కలిసి పాడేదానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. కలిసి పాడదాం. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముచ్చి నన్ను నడిపించుము నడిపించుము. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయినా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయినా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను కుమ్మరించున్నట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను కుమ్మరించున్నట్లు. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము
నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలి నీ మనసునందు నన్ను తలంచితివా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలి నీ మనసునందు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను కుమ్మరించున్నట్లు. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను కుమ్మరించున్నట్లు. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముచ్చి నన్ను నడిపించుము. కలిసి పాడదాం. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నన్ను నడిపించుము. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా, నీవే కదా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా ఆనందము నీవే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే వందనం నీకే వందనం ఆరాధ్య దైవము నీవేనని నా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా గలమెత్తి నీ కీర్తినే చాటెదా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకై ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదాం నజరేయుడా నా యేసయ్యా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తి చాటెదాం నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివా ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా
నీకే చెప్తాం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆరాధ్య దైవం నీవేనని, నా ఆరాధ్య దైవం నీవేనని, గలమెత్తి నీ కీర్తి చాటెదా. నీకే వందనం, నీకే నీకే వందనం. నీ చప్పట్లు కొడుతు ప్రతి ఒక్కరు కూడా నీకే వందనం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరం కూడా ఆరాధ్య దైవం నీవేనని, గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడైనటువంటి మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నిత్యము నివసిస్తూ నీ సన్నిధిని నిండుగా మా తోడుగా ఉంచి, అయ్యా నీ కృపచేత మమ్మల్ని ఈ లోకంలో నడిపిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో కలిగినది ఏది కూడా తండ్రి మీరు లేకుండా కలగలేదు ప్రభువా. సమస్తము మీ ద్వారానే కలిగి ఉన్నది. మేము ఈ స్థితిలో మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వల్లనే ప్రభువా. మరి ఒక్కసారి తండ్రి ఈ రీతిగా నాయన నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మాకు దయచేసి, నీ సన్నిధిలో నాయన మేము రాగులటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు తండ్రి. ఇదిగో దేవా నాయన మా హృదయమును నీ సన్నిధిలో నీలవలే మేము కుమ్మరించి ఉండగా తండ్రి, ఇప్పుడు ప్రభువా మాలో వాక్యమనే విత్తనమును నాయన మా హృదయంలో విత్తి ప్రభువా అది బహుగా ఫలించినట్లుగా అయ్యా నీకు యోగ్యమైన పాత్రగా మార్చబడి ప్రభువా నీ కొరకు ఫలించే వారముగా మేము ఉండులాగున తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకుని మా పట్ల మీరున్నటువంటి ఉద్దేశాలను, ప్రణాళికలను ప్రభువా మేము ఏమైనామో అది తెలుసుకుని తండ్రి మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి ప్రభువా నీ యందు నమ్మకంగా జీవించుటకు నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా ఉదక స్నానము చేసి నీ నామాన్ని మీరు మహిమపరుచుకోమని రావాల్సిన బిడ్డలు కూడా తండ్రి సన్నిధికి త్వరగా తీసుకురమ్మని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి ఆశీర్వాదకరమైన దినమును బట్టి మరి ఒకసారి ఆ దేవాది దేవునికి మనందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి ఈ పునరుత్థాన ఆరాధనకు సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి ఈ యొక్క ఆరాధనలో వీక్షిస్తుంటున్నారో మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీకందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు దేవుని యొక్క సందేశాన్ని మనం ధ్యానించుకుందామండి.
ఈ దినం మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యములు మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో పేజ్ నెంబర్ 752, చిన్న ప్రవక్తల గ్రంథం, యోవేలు గ్రంథం, 1వ అధ్యాయము 5వ అధ్యాయం, 5వ వాక్యంలో మొదటి భాగం మాత్రం చదువుకుందాం. పేజ్ నెంబర్ 752, యోవేలు గ్రంథం, 1వ అధ్యాయం 5వ వాక్యంలోని మొదటి వాక్యం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. చాలండి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ఆరాధన కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క పునరుత్థాన ఆరాధన దినమునాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన చేయుటకు వచ్చినటువంటి ప్రియమైన బిడ్డలతో, లైవ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డతోనూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే మత్తు కలిగినటువంటి వాళ్ళను అనేక రకాలుగా చూస్తూ ఉంటామండి. అనేక రకాల మత్తులు ఈ లోకములో ఉన్నాయి కదా. ఎలాంటి మత్తులు ఉన్నాయి? మొదటిది నిద్ర మత్తు. ఇది అందరి మీద చాలా ఏలుబడి చేస్తూ ఉంటుంది, అధికారం చేస్తూ ఉంటుంది కదా. ఈ నిద్ర మత్తులు వదులుకోలేక డ్యూటీకి వెళ్ళాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, చర్చికి రావాలన్నా కానీ ఆ నిద్ర మత్తు సామాన్యంగా మనిషిని విడిచిపెట్టదు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆదివారం అంటే, ఆరాధనకు రావాలంటే, ప్రభు సన్నిధికి రావాలి అంటే ఈ మత్తు అనేది చాలా మనిషిని ఏం చేస్తుంది? సోమరి చేస్తూ ఉంటుంది. ఇంకా సమయం ఉందిలే, ఇంకా 9 గంటలకు కదా ఆరాధన, ఇంకా పాస్టర్ రావాలి కదా, మందిరం ఊడ్చాలి కదా, ఏంటంటే చాపలు వేయాలి కదా, మైకు ఇంకా పాటే పెట్టలేదులే, అప్పుడే ఎందుకు వేయాలిలే అనుకుంటూ ఉంటామండి. ఇంకా కొద్దిసేపు నిద్రపోదాం, ముడుచుకొని నిద్రపోదాం, దుప్పటి కప్పుకొని నిద్రపోదాం కదా. నిద్రలో అనేక రకాల మత్తులు కలిగి ఉంటాం. నిద్ర మత్తు. రెండవ మత్తు ఏంటండి? రెండవ మత్తు ఏంటి? పానీయ మత్తు కదా. అనేక మంది ఈ లోకంలో మనం చూస్తే పగలు లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, తెల్లారింది లేదు మొదలుకొని అందరూ కూడా మత్తు ప్రియులైపోతూ ఉన్నారు, మత్తు ప్రియులైపోతూ ఉన్నారు కదా. అవునా కదా? ఈ మత్తు అనేది అనేక రకాలుగా ఉంటుందండి. నిద్రమత్తు, మద్యపానీయపు మత్తు, ప్రేమల మత్తు, డబ్బు మత్తు కదా. రకరకాల మత్తులలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. నేను అది కావాలా, ఇది కావాలనే కలల మత్తులలో మునిగి తెల్లాడుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ మత్తు ఏంటంటే, ఇదిగో నా ప్రియమైన కుమారుడా, ఇదిగో నా ప్రియమైన కుమార్తె, నీ పట్ల నాకున్న ఉద్దేశము, నీ పట్ల నాకున్న ప్రేమ ఏమిటో నువ్వు తెలుసుకునేందుకు నువ్వు ఇహలోక విచారముల చేత మత్తులో ఉన్నటువంటి నీవు మేలుకో, కన్నీరు విడుచు, నా ప్రేమను నువ్వు తెలుసుకో, నా పట్ల నీ పట్ల నాకున్నటువంటి ఉద్దేశాన్ని, నీ పట్ల నాకున్నటువంటి ప్రణాళికను తెలుసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని విషయాలు మనం మొదటిగా ధ్యానించుకోవాలండి. కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనలందరి కొరకై ఈ లోకములో ఒక గ్రంథాన్ని మనకు దయచేసి ఉన్నాడండి. దీన్ని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో బైబిల్ అంటారు. ఈ బైబిల్ అంటే అనేక పుస్తకముల సముదాయాన్ని బైబిల్ అంటారు. ఏంటండి? అనేక పుస్తకములు కలిపిన దాన్నే బైబిల్ అంటారు. ఇందులో ఈ బైబిల్లో, ఈ పుస్తకములో 2 భాగాలు విభజించబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధ గ్రంథములో 2 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. మొదటిదేమో పాత నిబంధన గ్రంథము, రెండవదేమో
క్రొత్త నిబంధన గ్రంథము. ఈ రెండు గ్రంథాల యొక్క వ్యత్యాసము, ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ మర్మాలను, ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఏ మానవుడైతే, ఏ మనుష్యుడైతే గ్రహిస్తాడో అప్పుడు దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటారు, తెలుసుకోగలుగుతారండి. మనం ఏమైనామో, ఆయన ఏమైనాడో, ఆయనకు మనకున్న సంబంధం ఏమిటో, ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటున్నాడో, మనం ఎందుకు ఆయన ఆరాధించాలనో, మనం ఎందుకు ఆయన కొరకు మేలుకోవాలనో, ఎందుకొరకై మనం ఆయన కొరకు కన్నీరు కార్చాలనో మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి మానవులు ఆదాము హవ్వలు, దేవుడు వారి ఇరువురిని కూడా తయారు చేసినాడు. నిన్ను నన్ను దేవుడు తల్లి గర్భంలో తయారు చేస్తే ఆదాము హవ్వలను దేవుడు భూమి మీద మట్టి చేత తయారు చేసినాడు. అయితే ఈ ఆదాము హవ్వలు ఏం చేశారంటే, దేవుడు కలగజేసిన నాటి నుంచి కూడా ప్రతిరోజు దేవుడు వారి మధ్యకు వచ్చి వారితో కొద్ది సమయం గడిపేవాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహిమ కలిగిన వాడు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు కరెంటు లాంటి వాడు. దేవుడు ఎలాంటి వాడు? కరెంటు లాంటి వాడు. కరెంట్ ఎవరైనా చూసామా? మనం ఇక్కడ ఉండేవాళ్ళము కరెంట్ ఎవరిని చూడలేం. కరెంటు ఉందా లేదని చెప్పాలంటే ఫ్యానో లైటో వెలగాల, అయితేనే మనం కరెంటు ఉందని చెప్పగలుగుతాం, లేకపోతే మనము చెప్పలేం. అయితే దేవుడు కూడా కరెంటు లాంటి వాడు. ఆ కరెంటు మనకు తెలియాలి అంటే మనం కూడా ఆ స్వభావం ఎత్తాలి, మనం ఆ కరెంటుగా మార్చబడాలి. దేవుడు కూడా మొదట ఆదాము హవ్వల ఇరువురిని కూడా తన పరిశుద్ధాత్మతో తన జీవాయుని ఊది మనుషులుగా తయారు చేశాడు. అయితే వారు దేనితో నింపబడి ఉన్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారండి. గనుకనే నిత్యము దేవుడు వారి దగ్గరకు వచ్చి వారిని ఎదురెదురుగా చూసేవాడు. ఆ దినాలలో దేవుని ఆలయాలు లేవు, పూజలు లేవు, ఆరాధనలు లేవు, ప్రార్థనలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే పరిశుద్ధతకు అడ్డుగా పాపం అనేది లేదు ఆ కాలంలో. కనుక దేవుని బిడ్డలు డైరెక్ట్గా చూసుకునేవాళ్ళు. వారి మధ్య ఎలాంటి దేవుణ్ణి మీరు మనుషులనే తారతమ్యం లేదు. దేవుడు బిడ్డలుగా తన స్వరూపమందు వారిని కలగజేసినాడు. కనుక తండ్రికి బిడ్డలకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. తండ్రిది ఎప్పుడైనా చూడొచ్చు బిడ్డలు. మీ తల్లిదండ్రులు చూడాలంటే ఏమైనా అపాయింట్మెంట్ కావాలా? ఎవరైనా రికమెండేషన్ కావాలా? అక్కర్లేదండి. మన తల్లిదండ్రుల దగ్గరికి మనం నేరుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నాడండి. అంబానీ దగ్గరికి అనంత్ అంబానీ పోవాలంటే ఎలాంటి అపాయింట్మెంట్ అవసరంలా, నేరుగా పోవచ్చు. అది నీవు నేను పోవాలంటే, ఎందుకంటే నీకు నాకు మధ్య పేదరికం అడ్డం ఉంది, నీకు నాకు మధ్య హోదా, ఆయనకు మనకు హోదా అడ్డం వస్తుంది. అదే రీతిగా దేవునికి మనుషులకు మధ్యలో ఆనాడు పాపం లేదండి. పాపం లేని దానివల్ల ప్రతిరోజు దేవుడు వారితో వచ్చి మాట్లాడేవాడు. ఎప్పుడైతే తమ అవిధేయత చేత చేయకూడని తప్పులు చేశారో అప్పుడు వాళ్ళలో పాపం ప్రవేశించిందండి. పాపం ప్రవేశించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క చెట్ల యొక్క ఆకులను చుట్టుకొని దాచిపెట్టుకొని ఉన్నారు. దానికి ముందు వరకు కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి హక్కు, అధికారం కలిగినటువంటి వారుగా ఉన్నారండి. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుడు చేయకూడని, దేవుడు తినకూడని, దేవుని మాట నిర్లక్ష్యం చేసి పాపం చేశారో వాళ్ళలో పాపం అనేది ప్రవేశించింది. వారి మధ్య ఉన్నటువంటి ఆ స్వతంత్రము, దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి స్వతంత్రము, ఆ హక్కు వాళ్ళు కోల్పోయి దాచిపెట్టుకొని ఉన్నారండి. దాచిపెట్టుకొని ఉన్నారు. మనం ఆది కాలంలో చూసినట్లయితే దేవుడు వారి దగ్గరకు వచ్చి, ఆదామా ఎక్కడ అంటే, ఇదిగో ప్రభువా నేను దాంకొని ఉన్నాను అంటాడు.
అంటే పాపం వలన ఏమైపోయిందంటే దాక్కునే పరిస్థితి వచ్చిందండి మనిషికి. అంతవరకు ఏ తప్పు లేనంత వరకు దేవుడితో సూటిగా స్పష్టంగా జల్సాగా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఆ పాపం ప్రవేశించినప్పుడు, ఆ చేయవద్దు అనేటువంటి మాటను అతిక్రమించినప్పుడు తనలో ఏమొచ్చిందంటే భయం వచ్చింది, తనలో సిగ్గు వచ్చింది, తనలో ఏమొచ్చింది, దాక్కునేటువంటి స్వభావం వచ్చింది. ఎందుకంటే తనలో స్వతంత్రం కోల్పోవడం ద్వారా. అయితే దేవుని బిడ్డలారా, ఆ దినము ప్రారంభమైనటువంటి ఆ పాపపు ఏలుబడి అనేక సంవత్సరాలుగా మానవుని మీద ఆ యొక్క పాపం అధికారము ఏలుబడి చేస్తూ వచ్చిందండి. అయితే మనం గమనించినట్లయితే ఈ పాత నిబంధనల ద్వారా మనము ముఖ్యంగా కొన్ని 3 విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథము అంటే ధర్మశాస్త్రము అనేది అధికారంలో ఉన్నప్పుడు ఈ మానవుల మీద దేవుడు విధించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఏమిటంటే దేవుడు మీరు చేయకూడనివి కొన్ని ఉన్నాయి, అవి చేయకూడదని ఒక కట్టడం నియమించినాడు. రెండవదిగా ఒకవేళ దానివల్ల చేస్తే వచ్చే శిక్షను తెలియజేసినాడు. అంటే అర్థం ఏమిటంటే ఆ పాతని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు పాప క్షమాపణ లేదు. అప్పుడు తప్పుకు పాపానికి శిక్ష అనుభవించాల్సిందే, మరణ శిక్షే. కనుక దేవుడు ఏం చెప్పాడంటే ఆ దినాలలో ఈ ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా లోకంలోనికి శిక్ష అనేది ప్రవేశించింది. ఆ శిక్ష ఏ రీతిగా వచ్చిందంటే మనము ఏది మంచో ఏది చేయకూడదో దేవుడు తెలియపరిచాడు, మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదని. అయినప్పటికీ కూడా మనం అతిక్రమించిన వారికి దేవుడు ఏం చేసేవాడు, శిక్షించేవాడు. ఏం శిక్ష? మరణ శిక్ష. మూడవది చూస్తే అది ఒకవేళ ఎవరైతే తప్పు చేయకుండా ఉంటారో వాళ్ళకు ఒక ఆశీర్వాదం దేవుడు ఇచ్చేవాడు. ఏమిటి ఆశీర్వాదం అంటే అది శరీర సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆశీర్వాదం. అది ఆస్తి రూపంలో కావచ్చు, సంతాన రూపంలో కావచ్చు, లేకపోతే అధిక ఆయుష్ రూపంలో కావచ్చు, లేకపోతే ఇహలోకంలో కలిగినటువంటి ఆస్తిపాస్తుల ఐశ్వర్యము. అది శరీర సంబంధమైన ఆశీర్వాదం. అది శరీర సంబంధమైన ఆశీర్వాదం. అయితే నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చిన తర్వాత పాపం వలన వచ్చు జీతము మరణము అనేటువంటి దాని నుంచి దేవుడు ఏం చేశాడంటే క్షమాపణ ఇచ్చాడు. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే మొదటిగా మనము క్షుణ్ణంగా వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చదువుదామండి. ఫస్ట్ ఆదికాండము 17వ అధ్యాయము 9 నుండి 14 వరకు. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనలను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమనగా, జాగ్రత్తగా గమనించండి. ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత కొన్ని తరములు గడిచిన తర్వాత దేవుడు మరి ఒకసారి ఇక్కడ తన నమ్మకమైనటువంటి స్నేహితునితో ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిబంధన చేస్తూ ఉన్నాడు. ఎవరు అంటే అబ్రహాముతో దేవుడు 12వ అధ్యాయంలో ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను ఆకాశ నక్షత్రముల వల్లే ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తా, నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవజాలడు, రా నేను చూపించిన దేశానికి రా అన్నప్పుడు అబ్రహాము తన ఇంటిని, తన కుటుంబీకులను, తన సంబంధికులను, తన దేశాన్ని, తన ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని స్వరం విని స్వరాన్ని బట్టి దేవుని వెంబడించాడండి.
దేవుని వెంబడించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన విశ్వాసాన్ని చూసి, అబ్రహాం భక్తి జీవితాన్ని చూసి, అబ్రహాం యొక్క విధేయతను చూసి, అబ్రహాం యొక్క తన నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు, ఒక ఒడంబడికలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వివాహం జరిగేటప్పుడు ఆ యొక్క మందిరాలలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉంటారు, ఒక ఒప్పందం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక ఇచ్చి పుచ్చుకోవాలంటే ఇద్దరి మధ్య కొన్ని కట్టుబాట్లు నిర్మించుకుంటారు. అదే నిబంధన అంటే అదే రీతిగా దేవుడు కూడా పరిశుద్ధతతో కోల్పోయినటువంటి ఆ పరిస్థితులలో దేవుడు తిరిగి మానవుని యొక్క విధేయతను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో అబ్రహామా, నీ భయభక్తులైన జీవితం నాకు నచ్చిందయ్యా. నువ్వు ఉన్నటువంటి నా పట్ల ఉంచిన విశ్వాసాన్ని, నా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి నీతో నేను ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నా. అర్థమవుతుందా ఈ మాట? ఎవరికైనా కానీ ఒకరి మీద ఒకరి నమ్మకం కలిగినప్పుడే ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి. నమ్మకం లేనప్పుడు, మాటలలో తేడా ఉన్నప్పుడు మాటలేం బాగా చెప్తాం, మాటల మీద నిలబడం. అలాంటప్పుడు ఎలాంటి ఒడంబడిక చేసుకోం. ఎప్పుడైతే మనిషి మీద నమ్మకం కలుగుతుందో అతని మాట వింటాడు, అతను చెప్పినట్టు చేస్తాడు, అతను టయానికి వింటాడు అంటేనే అతనితో మనం ఒక ఒడంబడిక చేసుకుంటాం. అదే రీతిగా దేవుడు కూడా అబ్రహాముతో కొన్ని సంవత్సరములు అబ్రహామును గమనించినాడు దేవుడు. తర్వాతనే అబ్రహాంతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమి నిబంధన అంట చూడండి. ఎస్, ఎస్, మీరు మీ గోప్యాంగ చర్మను సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనగా సూచనగా ఉండును. పద్నాలుగో వాక్యం చదవండి. అది గమనించండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇదిగో అబ్రహామా, నీవు నాకు స్వజనముగా ఉండాలి అంటే, స్వజనము అంటే నా బిడ్డలు, నా వారుగా మీరు ఉండాలి అంటే, ఇదిగో నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం. ఏమిటా నిబంధన అంటే, మీరు సున్నతి చేయించుకోవాలా. నీ ఇంటిలో ఉండేవారు ఎవరైనా సరే నా ప్రజలుగా, నా వారుగా ఉండాలి అంటే, నేను మీకు తోడుగా ఉండాలంటే, నా సన్నిధి మీకు తోడుగా ఉండాలంటే, మీ ఎదుట ఏ మనుషులు నిలవజాలకుండా ఉండాలి అంటే, నువ్వు నలుదిక్కులో వ్యాపించబడాలి అంటే, నువ్వు నలుదిక్కులో ఆశీర్వదించబడాలంటే, నువ్వు విస్తరించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నీ మీద ఏ శత్రువు కూడా ఏమి చేయకూడదంటే ఒక నిబంధన ఏంటంటే, నువ్వు సున్నతి చేయించుకోవాలా. సున్నతి చేయించుకోవడం దేనికి సూచన అంటే, ఇది నా సొత్తు, ఇది నా సొత్తు, నాది, ఇది ఇస్మి, ఇది నాకు సంబంధించింది. వివాహం జరిగేటప్పుడు మనం చూస్తామండి, తాళి ఎందుకు కడతాం? ఎందుకు మంగళసూత్రం కట్టేది? ఇప్పటి నుండి ఈమె ఇతని హక్కుదారురాలు, ఇతనికి మాత్రం సంబంధించిందే. అదే రీతిగా దేవుడు కూడా తన ప్రజలుగా జీవించాలంటే సున్నతి చేయించుకోవాలా. ఇది శరీర సంబంధమైన సున్నతి, లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు జరిగినటువంటి సున్నతి. జాగ్రత్తగా ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఈ సున్నతి చేయించుకున్నా కానీ దీని ద్వారా రక్షణ లేదు, దీని ద్వారా విమోచన లేదు, దీని ద్వారా క్షమాపణ లేదు.
ఆనాడు అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నిత్య నిబంధన ఇది, నువ్వు నాకు సున్నతి చేయించుకో, నీ పిల్లలు నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే సున్నతి చేసుకున్నట్లయితే వాళ్ళు నా జనంగా ఉంటారు, ఎవరైతే చేసుకోరో వాళ్ళు నా ప్రజలుగా ఎంచబడరు, వాళ్ళు నా ప్రజలు కాదు. అయితే ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఆనాడు సున్నతి చేయించుకొని కూడా ఇష్టానుసారమైన జీవితం జీవించారు. అంటే సున్నతి చేయించుకున్న తర్వాత పరిశుద్ధంగా జీవించాలండి. దేవుని ప్రజలుగా ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి వాళ్ళు. అంటే నేను మాట మార్చి చెప్తున్నాను అర్థమయ్యేదానికి. భర్త భార్యలు వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతో మాత్రమే హత్తుకొని ఉండాలా. ఆ భర్తను కాకుండా ఇతర పరాయి మొగాలతో జరిపించేదే అక్రమ సంబంధము, వ్యభిచారము. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సున్నతి అంటే ఏంటో. సున్నతి అంటే దేవునికి మనకు ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం. అది ఎప్పుడైతే నువ్వు దేవునితో సున్నతి చేయించుకొని దేవుని ప్రజగా మారి తిరిగి నీవు పాపపు వైపు తిరిగి పాపపు సహవాసము, పాపపు అలవాట్లు, పాపపు ఆలోచనలు, పాపపు పనులు చేస్తూ నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని, నీ చూపును, నీ ఆలోచనలు లోక సంబంధంగా అయిపోతున్నావో దాన్నే వ్యభిచారము అంటారు, దాన్నే అతిక్రమము అంటారు, దాన్నే అవిధేయత అంటారు, దాన్నే ద్రోహము కూడా అంటారు. దాన్నే ద్రోహం కూడా అంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నా ప్రజలు, మీరు ప్రత్యేకించబడ్డారు, నేటి నుంచి నా ప్రజలుగా మీరు ఉండాలా. అయితే మీరు ఎక్కడ కూడా నా మార్గం నుంచి తప్పిపోకూడదంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడం ప్రారంభించారు. తిరిగి పాపపు స్వభావాన్ని, వాళ్ళ పాపపు బ్రతుకులు బతుకుతానే వచ్చినారు. వాళ్ళు సున్నతి చేయించుకున్నారు కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించకుండా కోరికలు చంపుకోలేక తిండి చేత మత్తులో, తిండి మత్తులో, మద్యపాన మత్తులో, వ్యభిచారపు మత్తులో, ఏంటండి లోక సంబంధపు మత్తులో వాళ్ళు మునిగిపోయి దేవుని కోపానికి ఉద్రేకులైపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వారు కరువు చేత ఐగుప్తు దేశానికి పంపివేయబడ్డారండి. అయితే ఈ కరువు దేశం పట్టి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి శిక్ష ప్రారంభమైంది, శ్రమలు ప్రారంభమయ్యాయి, కష్టాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళు చేసినటువంటి ఆ బ్రతుకుకు ఏమిటో వారికి జ్ఞాపకం వచ్చి కన్నీరు కార్చి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని వైపు గమనించండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశానికి పోయి తమ యొక్క జీవితము ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితులు జీవిస్తూ వచ్చారో అప్పుడు వారు తెలుసుకొని, అప్పుడు తండ్రితో చేసిన వాగ్దానం, అబ్రహాముతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి, ఎందుకంటే దేవుడు దయామయుడు, కనికరపూర్ణుడు కనుక, విలీనమైనటువంటి మనుషుల యొక్క మనసులు లక్ష్య పెట్టేవాడు కనుక ఆయన వారిని తిరిగి మోషేను పంపించి ఆ ఐగుప్తు దేశం నుంచి వారికి విడుదల దయచేశారు. గమనించండి, ఇక్కడ నుంచి మనం కొంచెం ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన వెళ్ళాలి. ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు, దాస్యం నుంచి విడిపించబడ్డారు, ఆ శత్రువుల నుంచి విడిపించబడి క్షేమకరంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణమే వస్తుంటున్నారండి. అయితే మోషే నాయకత్వంలో వాళ్ళు ఆ ప్రయాణంలో మోషే కొద్ది దినములు దేవునితో గడపకు కొండపైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అహరోను దగ్గరికి వెళ్ళి, ఇదిగో అహరోను, ఏడి మా నాయకుడు ఎక్కడ? మమ్మల్ని ఐగుప్తు దేశంలో మా దాస్యం నుంచి, ఆ కష్టాల నుంచి విడిపించిన దేవుడు ఎవరు? ఆయన మాకు తెలుసుకోవాలి, మాకు ఇప్పుడు కావాలా.
మేము ఇప్పుడు ఆయన ఆరాధించాలా, మేము ఆయన పూజించాలా, మేము ఇప్పుడు పండగ చేసుకోవాలా, మేము మాంసం తినాలా, మేము డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి అడుగుతారండి. అప్పుడు అహరోను వారు పెట్టేటువంటి కొన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు అహరోను ఒక్కడే ఏం చేయాలో అర్థం కాక మన దగ్గర ఉన్నటువంటి బంగారు పువ్వులన్నీ పోగు చేసి ఒక దూడను తయారు చేసినప్పుడు ఆ దూడను చూసి మీరు ఈ రీతిగా ఇదిగో ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క శత్రువుల నుంచి మనల్ని విడిపించిన దేవుడు ఇదే అని చెప్పి వారందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆ దూడను వర్షిప్ చేస్తా ఉన్నారు. అంటే దూడకు ఆరాధన చేస్తా ఉన్నారు, దూడను మొక్కుతా ఉన్నారు. దేవుడు ఆకాశం నుండి ఆ ఇజ్రాయెల్ ప్రజలను చూచి ఆయన పశ్చాత్తాపడి కోపం పొందినట్లుగా చూస్తామండి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ మనకు ఈ యొక్క ప్రజలందరూ కూడా చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు కోపగించుకొని చెప్తాడు, ఇదిగో మోసే నేను దయ చూపి వాళ్ళని తిరిగి వారి పట్ల కనికరం చూపి వాళ్ళని విడుదల చేస్తే విడిపింపజేస్తే వారేమో ఇప్పుడు తిరిగి పూర్వపు స్వభావం లేకపోయినారు. వాళ్ళు బొమ్మలు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. నన్ను కాదని, నేను చేయవద్దని నేను హెచ్చరించినటువంటి వాటిని పెట్టుకుని వాళ్ళు తిరిగి పాపం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరినీ కూడా చంపేస్తా అంటే తిరిగి మోసే దేవుని దగ్గర బ్రతిమలాడుకొని వారి పట్ల దయ చూపించి దేవుని దగ్గర క్షమాపణ పొంది వారిని కాపాడుతాడండి. ఈ రీతిగా ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని నా స్వాస్థ్యంగా ఏర్పరచుకొని ఎవరైతే సున్నతి చేయించుకొని ఉంటారో వారే నా ప్రజలుగా వారితో నిత్య నిబంధన చేసినటువంటి ఈ సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ఇజ్రాయేలీల యొక్క అవిధేయత, పాపపు జీవితము, ఆ యొక్క నిర్లక్ష్య స్వభావము, ఆ సోమరితనము, తిండి పట్ల, త్రాగుడు పట్ల, వ్యభిచారం పట్ల వాళ్ళ కలిగి ఉన్నటువంటి ఆశలను చూచి దేవుడు పలుమార్లు వాళ్ళ మీద కోపగించుకొని పలుమార్లు వాళ్ళని శిక్షించి పలుమార్లు వాళ్ళని శత్రువులకు అప్పజెప్పినప్పుడు కూడా వాళ్ళు మారకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజలను ఈ పాపము చేత సాతాను యొక్క ఊబిలో చీకటిలో చిక్కున్న నా ప్రజలను నేను ఎలాగైనా సరే వాళ్ళ బలహీనత నుంచి విడిపించాలని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడండి. ఈ లోకానికి పంపించాడు. ఏ రీతిగా శరీరేచ్ఛలను జయించాలనో, ఏ రీతిగా ఇహలోక ఆశలను మనం జయించాలనో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మన స్వభావంతో ఈ లోకానికి పంపించాడండి. ఆయన ద్వారా మనకు ఏమిచ్చాడంటే క్షమాపణ ఇచ్చాడండి. క్షమాపణ ఇచ్చాడు. ఆ దినము ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దాదాపు కొన్ని లక్షల మంది బయలుదేరితే కనాను దేశం చూసింది ఇద్దరే ఇద్దరు. ఎవరు ఆ ఇద్దరంటే కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరు మాత్రం లక్షల మంది బయలుదేరితే కనాను దేశము చేరింది ఇద్దరే. మరి ఏమైపోయారు మిగిలిన వాళ్ళు? తమ అవిధేయత జీవితం ద్వారా తమ యొక్క దేవునికి పట్ల చూపినటువంటి అతిక్రమం పట్ల దేవుడు వారిని శిక్షించి మరణానికి అప్పచెప్పాడంటే వాళ్ళకు క్షమాపణ లేక మరణానికి అప్పచెప్పినాడు. ఎవరైతే దేవుని మాటలు లోబడారో వారు మాత్రమే కనాను చూశారు. దేవుడు ఈ ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినరని వీళ్ళని మార్చేదానికోసం మన మీద అధికారం చేస్తున్నటువంటి ఈ లోకాధికారి అయినటువంటి సాతాను నుంచి మనం జయం పొందుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ద్వారా మనల్ని కూడా రక్షించుటకు మనల్ని పట్ల కృప చూపించాడు. ఏ రీతిగా అంటే లూకా సువార్త 22వ అధ్యాయము 17 నుంచి 20 వాక్యంలో చూస్తాం. చూడండి, ఆ పాత ధర్మశాస్త్రము కింద ఆ సున్నతి పొందిన వాళ్లకు లేనటువంటి క్షమాపణ, వారు చూడనటువంటి ఆ ధన్యతను దేవాది దేవుడు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇజ్రాయేల్ ప్రజలకే కాదు నేను తండ్రిని,
ఇజ్రాయెల్ ప్రజలే కాదు నా స్వజనులు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నా ప్రజలే, నా బిడ్డలే అని చెప్పి సర్వలోక మానవాళి కొరకు ఆయన ఒక్కసారే బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించాడండి. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయము 17 నుంచి 20 వాక్యాలు చదువుదాం. లూకా 22:17. ఎస్, ఆ ప్రకారమే ఎస్, చాలమ్మా 20 వరకే. ఏమంటున్నాడు ఇక్కడ 20వ వాక్యంలో? ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు సున్నతి ద్వారా తన ప్రజలుగా కాబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన, మొదటి నిబంధన. అయితే సున్నతి చేయించుకున్న వాళ్ళే ఆ యొక్క నిబంధనకు అర్హులు. అయితే వారు ఆ నిబంధనను కాపాడుకోలేక అనేక మంది మృతం చెందారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం కడగబడిన వారమై మనతో కూడా దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. క్రొత్త నిబంధన ఇది క్రొత్త నిబంధన. ఇది గమనించండి. ఈరోజు ఈ సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు శరీరంలో రక్తంలో పాల్పంచుకున్నట్టుకు నువ్వు వచ్చి ఉన్నావు. ఈ యొక్క ప్రభు శరీరము రక్తము ఎలాగ మనకు దగ్గరికి సమీపించింది, ఎలాగ మనం యోగ్యులుగా ఎంచబడుతున్నాం దాంట్లో చేతులు వేసేకి. మనము ఇశ్రాయేల్ ప్రజల్లాగా సున్నతి చేయించుకున్న వాళ్ళము కాదు, లేకపోతే మన పితరులు మన తల్లిదండ్రులు దేవునికి ఇష్టలుగా జీవించిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడండి. దేవుడు మన పట్ల కనికరం చూపించాడు. ఇంత ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క బల్లలో నిన్ను నన్ను చేయి వేసేదానికి దేవుడు యోగ్యతగా ఎంచుకున్నాడండి, యోగ్యులుగా ఎంచుకున్నాడు. చూడండి ఇది ఎలాంటిదంట, ఈ ఆహారం ఎలాంటిదంటే ఈ ఆహారం ఎలాంటిదే ఆనాడు యేసుక్రీస్తు దేవుని యొక్క ద్వారా సున్నతి పొందినటువంటి ఆ ప్రజలు దేవదూతలు తినేటువంటి మన్నాను తిని అయినప్పటికి కూడా వాళ్ళు మరణించారు. మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. అది అంత శ్రేష్టమైన ఆహారం తిని కూడా అందరూ మరణించి కేవలం 2 మాత్రమే కణాలు చేరారు. అయితే నీవు నేను పొందుకున్న ఈ ఆహారం ఎలాంటిది తెలుసా? నీవు పొందుకునేటువంటి నేను తినేటువంటి ఈ ఆహారం, చేసే ఆహారం ఎలాంటిది తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. హల్లెలూయా. ఇదండి, ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అంటే ఇదే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. అంటే ఈ లోకంలో ఇజ్రాయెల్ ప్రజలు నేటి వరకు కూడా ఆ సున్నతి కట్టుబాటులోనే ఉంటూ వారు నిత్య జీవానికి వారసులు కాలేకపోతుంటున్నారండి. నిత్య జీవానికి వారసులుగా కాకపోతుంటున్నారు. అయితే అన్య జనాంగమైనటువంటి మనము,
అన్య జనాంగమైనటువంటి మనం యూదులం కానప్పటికీ, ఇజ్రాయేలు గోత్రంలో ఒక్కరమైన కాకపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరితో ఒక క్రొత్త నిబంధన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నా ప్రజలారా, ఇదిగో ఇశ్రాయేలులకు వారు పొందుకొని, వారు అంగీకరించని, వారు నమ్మనటువంటి భాగ్యాన్ని నేను దయచేస్తుంటున్నాను అని చెప్పి దేవుడు మనకు తన ప్రియ కుమారుని ద్వారా ఒక రక్షణ జీవితాన్ని మనకు దయచేసి ఉన్నాడండి. ఈ రక్షణ జీవితం మనకు ఎలాగ జరుగుతుందంటే, మనం ఏం సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము చేత మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి బాప్తిజం తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని, మన పాపాలని ఆయన రక్తం చేత కడిగి మనమును నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నిత్య జీవాహారంలో పాల్పంచుటకు మనల్ని అర్హత దయచేస్తాడు. హల్లెలూయా. నాటి దినాల్లో చూసినట్లయితే పాపము చేసిన తర్వాత వాళ్ళ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు వారి పట్ల దేవుడు కృప చూపించాడు, కానీ క్షమాపణ ఇవ్వలేదండి. క్షమాపణ ఇవ్వలేదు. దానికి ప్రతిగా వాళ్ళు శిక్ష అనుభవించినారు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. మంచి స్నేహితుడుగా, మంచి ఆరాధికుడుగా దావీదు దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తృణీకరింపబడినటువంటి వాడు, పనికిరానటువంటి వాడు, చదువులేనటువంటి వాడు దావీదు. ఎవరి ప్రేమను నోచుకున్నటువంటి దావీదు. అలాంటి వాడిని దేవుడు తీసుకుని వెళ్ళి మంచి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా చేస్తే, ఆ రాజుగా పొందినటువంటి ఆ యొక్క దావీదు దాని కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండక దేవుడు చేసిన మేలులను మర్చిపోయి, దేవుని పరిశుద్ధతను, దేవుడిచ్చిన రక్షణ పాత్రను ఆ యొక్క వస్త్రాన్ని మర్చిపోయి దావీదు ఏం చేశాడంటే, బత్షెబ స్నానం చేస్తూ ఉంటే ఆ చూడకూడని చూపులు చూసి, చేయకూడని ఆలోచనలు చేసి దుర్మార్గ కార్యములు జరిగిస్తాడండి. ఆమెతో పాపము చేయడమే కాక ఆమె భర్తను కూడా నిర్దాక్షిణంగా హత్య చేపిస్తాడు. అంత దుర్మార్గమైనటువంటి కార్యాన్ని దావీదు చేస్తాడు. ఆ దావీదు అనుకుంటాడు, నేను చేసిన పాపము ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే అనుకుంటాడండి. అయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు తన బట్టలు చింపుకొని తన రూములోకి వెళ్ళి ఏడిచి ప్రార్థన చేస్తాడండి. ఏడ్చి ప్రార్థన చేస్తే ఈ దావీదు పాపం వల్ల గర్భము ధరించిన బత్షెబ తన మొదటి కుమారుణ్ణి బ్రతికించమని దేవుని దగ్గర బ్రతిమలాడి ఏడుస్తాడు దావీదు. అయితే దేవుడు ఆ బిడ్డను చంపేస్తాడండి. ఆ బిడ్డను చంపేస్తాడు. ఎందుకంటే పాపము ద్వారా సంక్రమించినది ఏది కూడా తాను ప్రేమించే బిడ్డల దగ్గర ఉండకూడదు. మరొక మాట మార్చి చెప్తాను. పాపం వలన ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. పాత నిబంధన ప్రకారంగా అబ్రహాముతో చేసిన నిత్య నిబంధనలో ఏముందంటే, పాపం వలన వచ్చు జీతం మరణం, మరణించాల్సిందే, శిక్షింపబడాల్సిందే. అయితే ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం చేత యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడతారో వారి పాపములు మాత్రమే క్షమించబడతాయి. వారికి మాత్రమే నిత్య జీవము, వారికి మాత్రమే నిత్య జీవాహారము, వారికి మాత్రమే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకునే భాగ్యము. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే దీంట్లో చేతులు వేయాలండి. అంతేగాని సున్నతి చేసుకున్న ఇజ్రాయేల్ వలె మనము కూడా ఆ రీతిగా వచ్చి ఒకవేళ దేవుని శరీరంలో దేవుని రక్తంలో మనం అపవిత్రపరుస్తున్నామేమో. ఒకవేళ ఆ రీతిగా అపవిత్రపరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వాక్యం. ఏమంట?
చూడండి, ఎందువలననే అంటే దాని పై వాక్యం చదవాలా. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులను బలహీనులను రోగులనై చాలామంది నిద్రిస్తున్నారు. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరో మనలో తెలిసిపోతుంది. ఈ దినం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రశ్న, మన జీవితాల్లో రోగాలు ఏలుబడి చేస్తున్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటండి, ఒకవేళ మనం బలహీనులుగా ఉంటున్నామా? ఏ విషయాల్లో బలహీనత అండి? ఆర్థికపరమైన బలహీనత ఏంటండి, చదువు లేని బలహీనత, ఉద్యోగాల బలహీనత, మనం ఏమి కుటుంబంలో సమృద్ధికరంగా న్యాయం చేయలేని బలహీనత, భార్యకు న్యాయం చేయలేని బలహీనత, బిడ్డలకు న్యాయం చేయలేని బలహీనత, పిల్లలకు చేయలేని బలహీనత. మనము బలహీనత చేత, రోగముల చేత కొద్దిమంది నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే మరణించడం అని అర్థం. ఎవరు వీళ్ళు? రోగాల చేత, బలహీనత చేత నిద్రించే వాళ్ళు ఎవరు వీళ్ళు? ఎలాంటి వారండి? చెప్పాలని చేత కాకపోతే చదవండి మళ్ళీ ఒకసారి. 29వ వాక్యం. వివేచింపక. దేని గురించి వివేచింపక? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తము ఏంటనేది వివేచింపక, అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా మనకు దగ్గరికి వచ్చింది, దాని వెనకల ఏమేమి ఉన్నాయి, అది ఎలాంటిది అనేది మనము గ్రహించక అజ్ఞానం చేత చేతులు వేస్తూ ఉన్నాం. ఈ దినము చూస్తే మన ఆలోచనలో పరిశుద్ధత లేదు, మన చూపులలో పరిశుద్ధత లేదు, మన మాటలలో పరిశుద్ధత లేదు, మన జీవితంలో పరిశుద్ధత లేదు, మనం చేసే పనులలో పరిశుద్ధత లేదు, మనం చేసే సహవాసంలో పరిశుద్ధత లేదు, మన శరీర ద్వారా చేసే పరిశుద్ధత లేదండి. అందుచేతనే అనేక క్రైస్తవ కుటుంబాలు దేవుని ఎరిగి ఉండి కూడా రోగముల చేత, బలహీనతల చేత మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక నలిగిపోతుంటున్నారు. ఏంటన్నా మేము ప్రార్థనకు వస్తుంటున్నామే, ఏంటన్నా మేము ఉపవాసం చేస్తుంటున్నామే, ఏంటన్నా కాదు, అన్నను కాదు అడగాల్సింది, నీ మనస్సాక్షి నువ్వు అడుగు. నేనేం చేస్తున్నాను, నా పరిస్థితి ఏ రీతిగా ఉంది, నేను సకల నమ్మకంగానే ఉన్నానా, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నానా, దేవుని సన్నిధి పట్ల నమ్మకంగా ఉన్నానా, దేవుడిచ్చిన సహవాసంలో నమ్మకంగా ఉన్నానా, నాకు ఇచ్చిన సాక్ష్యంలో నమ్మకంగా ఉన్నానా, నాకు ఇచ్చినటువంటి రక్షణలో నమ్మకంగా ఉన్నానా, నా బ్రతుకులో నమ్మకత్వం ఉందా అనేది అది ప్రశ్నించుకోవాలి. అన్నను కాదు అడగాల్సింది. అన్న అడిగినా ఏం ప్రయోజనం లే, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏం ప్రయోజనం లే, నీ డబ్బులు అయిపోవాల్సింది కానీ నీ రోగము బాగు కాదు. నీ డబ్బులు, నీ ఆస్తి పాస్తులన్నీ కూడా కరిగిపోవాల్సిందే కానీ నీ బలహీనత నుంచి నువ్వు విడిపించబడవు. అవసరమైతే మరణించాల్సిందే పాపము చేత. జాగ్రత్త. నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించి, నీ ఇష్టానుసారమైన ప్రవర్తించి నీ ఇష్టానుసారమైన వారితో సహవాసం చేసి మళ్ళీ ఆదివారం రాగానే వివేచింపకుండా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో నువ్వు చేయి వేస్తున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. ఎంత శ్రేష్టమైందంటే ఇది ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుని ఆలయంలోనికి వచ్చేదానికి ఎవరికి అర్హత లేదండి. యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టేదానికి అర్హత. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేదానికి యోగ్యత. తక్కిన వారందరూ, ప్రజలందరూ కూడా ఆవరణంలో ఉండాల్సిందే. మందిరంలోనికి ప్రవేశించేకి ఎవరికి లేదు. అయితే యేసు క్రీస్తు ప్రభు తన ప్రాణార్పణ చేత, తన రక్తం చిందించడం ద్వారా, ఆ రక్తం ద్వారా మన మధ్య ఉన్నటువంటి ఆ అడ్డ తెర ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతకు
అతి పరిశుద్ధతకు మధ్యలో ఉంటున్నటువంటి అడ్డతెర ఏదైతే ఉందో ఆ అడ్డతెర ఏదంటే పాపానికి సాదృశ్యం. అడ్డతెర ఏదంటే దేవుడు నిన్ను నన్ను కలుసుకోకుండా చేసేటువంటి ఆ పాపమన్న అడ్డతెర. యేసుక్రీస్తు ప్రభువు ఆ అడ్డతెరను ఆ శిలువ ప్రాణము ద్వారా మనకు తొలగించినాడు. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ చూస్తే ఆ అడ్డతెర చినియను అనింది, తొలగించబడింది అనింది. ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆ పాపము, ఆ అడ్డతెర యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణార్పణ చేసి ఆ అడ్డుతెరను మన మధ్య తీసివేశాడండి. గడిచినటువంటి వారం మన మధ్యకి బ్రదర్ శంకరెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి ఒక మాట అన్నారు నాతో, బ్రదర్, ఎవరు కూడా ఈ పుల్పిటి మీద ఎక్కకూడదు, దైవసేవకుడు మాత్రమే ఎక్కాలన్నాడు. నేను ఒకటే చెప్పాను, అన్నా అది పాత నిబంధన, అది పాత నిబంధన. అది యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ప్రాణార్పణ తర్వాత అడ్డుతెర తొలగించబడింది. ప్రతి ఒక్కరము కూడా సమాధానముతో పరిశుద్ధ స్థల బలిపీఠం చేరుకోవచ్చని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు 12వ అధ్యాయంలో. చూద్దాం ఆ మాట. హెబ్రీ పత్రిక 8వ వాక్యం అండి అది. ఎన్నో అధ్యాయము 10-19 కరెక్ట్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలిదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడుగా ఉన్నాడు గనుకను మరణ సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవరమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములను గలవరములు అయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాలలో అనేక మంది ఇంకా పాత నిబంధన ఆ యొక్క ఇంకా కాడి కిందనే అనేక మంది ధర్మశాస్త్రం కింద నలిగిపోతున్నారండి. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. పాత నిబంధన అనేది ఒక నీడ అండి, మనకు అది నీడ మాత్రమే. నిజం అనేది కొత్త నిబంధన. మనమంతా కొత్త నిబంధన ప్రజలం, మనమందరం కూడా కొత్త నిబంధన ప్రజలం. మన కొత్త నిబంధన ప్రజలం అంటే దేవుని బిడ్డలం. ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం చేత బాప్తిజం తీసుకుంటారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కుమారులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు కుమారుడు అంటే ఇక మీదట నువ్వు దాసుడివి కాదు, యజమానుడివి. నువ్వు మనం విడిపించబడ్డాం. మనకు సంపూర్ణమైన స్వతంత్రము దేవుడు మనకు ఆయన సన్నిధానంలో మనకు అనుగ్రహించున్నాడు. అయితే మనం ఆయన సన్నిధానాన్ని చేరేటప్పుడు ఎలాగుండా చేరాలంట? నిర్మలమైన మనసుతో, శుద్ధమైన మనస్సాక్షితో ఆ రీతిగా రావాలా. నీ ఇష్టానుసారంగా బయట జీవించి నీ ఇష్టానుసారమైన పనులు చేసి వచ్చి నేను కూడా వచ్చి పాట పాడతా, నేను కూడా ఆరాధన చేస్తే అది దేవుడు ఒప్పుకోడు. దానికి తగినది ఏంటంటే కొరింథీ పత్రిక 11:30 వివేచింపక చేస్తే నువ్వు ఏమవుతావు? బలహీనుడు అవుతావు, రోగాల పాలుతావు, మరణిస్తావు. అది వాక్యం, అది కొత్త నిబంధన. ఇది మనం బోధించాల్సింది, ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనం ఆచరించాల్సింది. అంతేగాని ఇంకా
మనుషులు బోధించినట్లుగా, మనుషులు చెప్పినట్టుగా ఇంకా లోకానుసారమైనటువంటి ఇది లేదండి. ప్రభు వల్ల కూడా దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల కూడా గమనించండి, ప్రభు వల్ల కూడా ఆనాడు అపోస్తులు ఇంటింటా కూడుకుంటూ రొట్టె విరుస్తూ వచ్చినారండి. ఏంటండి, ఇళ్ళల్లో కూడుకుంటా ఆరాధనలు చేసుకునే వాళ్ళు నాటి దినాల్లో. ఎందుకంటే పరిస్థితులు రీతిగా ఉండేటివి. ఇళ్ళల్లో కూడుకొని ప్రభు వల్లను ఆశించేవాళ్ళు. వాళ్ళకి ఇలాంటి విశాలమైంది కాదు. అక్కడ కూర్చొని ఇదిగో స్త్రీలు పక్క కూర్చోండి, పురుషులు పక్క కూర్చోండి, ఈ బల్లాన్ని తీసుకుపోయి ఆ మధ్యలో పెట్టండి అనేది లేదు. ప్రతి ఒక్కటి కొట్టివేయబడిందండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రాణార్పణ ద్వారా సమస్తము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది అంతే. మనం ఎప్పుడు నూతన ప్రజలు, దేవునికి కావాల్సింది ఏంటంటే శుద్ధ హృదయం. మన హృదయం దేవునికి కావాలా, హృదయం పరిశుద్ధంగా కావాలా. నువ్వు చేసేటువంటి, నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నువ్వు ఏలాగా చేస్తున్నావో అది కాదు దేవుడు చూసేది. నువ్వు చేసేది నాకు అంగీకారంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, అది ఏంటండి. విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలి. అంతేగాని నీ ఇష్టానుసారమైన జీవించి నా ఆస్తి మొత్తం రాసిస్తా అంటే దేవునికి అది అక్కర్లేదండి. ఎవరికి కావాలా? రావాలా. సంఘ కట్టుబాట్లలో ఇంకా అనేక మంది మగ్గిపోతూ ఉన్నారండి. చాలా విచారకరం ఇది, చాలా బాధాకరం ఇది. నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాక్యం అందడంలే, అర్థం చేసుకోలేకపోతున్నారు. విశ్వాసులు కూడా కలవరపడుతున్నారు. ఏది అర్థం, ఏది నిజమో, ఏది అబద్ధమో అని. మనుషుల బోధలు కాదు మనం అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటే అర్థం చేసుకోవాలా. దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఏమైనామో, మనం దాసులము కాదు, ఇంకా బానిసలము కాదు. మనం ఇంకా పాపమనే కాడిని దేవుడు ఆ కల్వరి శిలువలో, గొల్గొతా కొండలో 2020 సంవత్సరాల క్రితమే ఆయన దాన్ని విరగగొట్టి ఆ పాము యొక్క తలను చితగొట్టాడు. ఇక మీరు దాసులుగా పిలువబడరు. అయితే మనం మాత్రము 1 కొరింథీ 11:30 చెప్పినట్లుగా మనం చేసే ప్రతి విషయంలో కూడా వివేచన కలిగి ఉండాలా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు బలను సమీపించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని దగ్గర వచ్చి పాటలు పాడేటప్పుడు వివేచన చాలా ప్రాముఖ్యం. ఈ వివేచన లేకపోతే రెట్టింపు శాపం తెచ్చుకున్నట్లే మనం. అందుకే ఎప్పుడు కూడా మనం శుద్ధీకరణ చేసుకోవాలి. సన్నిధికి వచ్చిన వెంటనే మనం శుద్ధీకరణ చేసుకోవాలి. మోకరించి, ఇదిగో దేవా, నీ సన్నిధిలో, నీ చిత్తానికి, నీ దృష్టికి నేనేమైనా పాపం చేసి ఉంటే నన్ను శుద్ధీకరణ చేయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను అయోగ్యున్నయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు క్షమిస్తాడండి. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్కుడై ఉన్నాడు మన పట్ల. ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడి మనలో క్షమించేదానికి సిద్ధ మనస్కులై ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనకు కూడా వచ్చిన మనమందరం కూడా ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధన అనేది ఏమిటో ఈ యొక్క మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలా. పాత నిబంధన ప్రజలంగా నిబంధనకు సంబంధించిన వాళ్ళం కాదు. మనం క్రొత్త నిబంధన ప్రజలం. మనము యాజక సమూహం, మనం ప్రధాన యాజకులైన సమూహం మనం. కనుక ప్రతి ఒక్క మనకు ఎవ్వరు యాజకుడు అవసరంలే, ఏ పాస్టర్ అవసరంలే, ఏ దైవసేవకుడు అవసరంలే. నీవు యాజకుడివే, నేను అందరం యాజకులమే. ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క సన్నిధానానికి చేరేదానికి హక్కుదారులం. ఆయన హక్కు ఇచ్చినాడు మనకు. కనుక మనం పోయి ఏం చేయాలంటే ఆయన దగ్గర డైరెక్ట్ మనం పాపక్షమాపణ అడగచ్చు. యాజకుని దగ్గర, మరొక యాజకుని దగ్గరికి పోయి నా పాపము, నేను మోక్షానికి పోవాలంటే, నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలని ఎవరిని అడగాల్సిన అవసరము లేదు. కనుక మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో శుద్ధ మనస్సాక్షి కలిగిన వారమై, శుద్ధ హృదయం కలిగిన వారమై, దేవునికి దృష్టిలో అంగీకారములుగా మనము
ప్రభు బల్లలో ప్రభు శరీరంలో మనం రక్తంలో చేతులు వేద్దాం. ఒకవేళ గడిచిన దినాల్లో ఎక్కడైనా సరే దేవుడిచ్చిన రక్షణలో తప్పిపోయి ఉంటే, ఒకవేళ దేవుడు చూపిన ప్రేమలో ఆయన చేసిన త్యాగార్పణలో నువ్వు ఎక్కడైనా కానీ ఆయనకు అవిధేయత చూపించి తప్పిపోయి ఉంటే, పశ్చాత్తాపంతో విరిగి నలిగినటువంటి మనస్సుతో తగ్గింపుతో ఇప్పుడే దేవుని దగ్గర ఒక్కసారి క్షమాపణ అడుగు. ఎందుకంటే వివేచింపకుండా నువ్వు నష్టపడాలనేది దేవుని చిత్తం కాదు. ఆలోచన లేకుండా పాపపు మనసు పెట్టుకొని తిరిగి పాపం దేవుని శరీరంలో పడి నువ్వు రోగాల బారిన బలహీనతల మధ్య సమస్యల మధ్య నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక ఈ ఆరాధనకు వచ్చిన మనమందరం కూడా మోకరిద్దాం. ప్రభు బల్లలో ప్రభు యొక్క రక్తంలో పాల్పంచుకునే ముందు ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, దేవుని బల్లలో చేయవేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మౌనంగా ఉండకుండా మౌనంతో ప్రార్థన చేయండి. దేవుని దగ్గర కనిపెట్టండి, అడగండి. ఇప్పుడే వాక్యం ద్వారా మనం అనేక విషయాలు విన్నాం. విన్నాం దేవుని దగ్గర. ఇంకా ఒకవేళ అవివేకంతో ఒకవేళ నువ్వు చేవేస్తున్నావేమో జాగ్రత్త. ఇప్పుడు దేవుని దగ్గర క్షమాపణ పొడి ఆయనకు అంగీకారంగా మనసు కలిగి దేవుని దగ్గర అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగమునా నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అని కులకు నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా,
నీకే స్తోత్రములు. ఈ యొక్క పునరుత్థాన ఆరాధన దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నేను హెచ్చరిస్తుంటున్నాడు, మత్తులారా మేలుకొనండి. నువ్వు ఈ లోకపు మత్తులో ఉన్నావేమో, ఈ లోక ఆశ మత్తులో ఉన్నావేమో, నీ కుటుంబం మత్తులో ఉన్నావేమో, బలహీనతల మత్తులో ఉన్నావేమో, మేలుకో. నీ ఉండేది ధర్మశాస్త్ర పాత నిబంధన కింద కాదయ్యా. అమ్మా, ప్రాణార్పణ చేత పొందుకున్న నిత్య నిబంధన ప్రజగా మార్చబడ్డావు. నీ పట్ల దేవుడికున్న ప్రణాళిక, ఉద్దేశము ఎంతో ఉన్నతమైనది. నీవు మొదటిగా ప్రేమించక ముందే ఆయనే నిన్ను మొదటిగా ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమను తెలుసుకోమని ఈ సమయంలో, ఒకవేళ లోక సంబంధమైన మత్తులో ఉంటే ఆత్మీయ మేలుకొల్పు పిలుపును దేవుడు యొక్క సమయంలో ఇస్తుంటున్నాడు. మేల్కో, ఆత్మ సంబంధపు మేలుకొల్కో, సరి చేసుకొని జీవితాన్ని. ప్రార్థన చేసుకుందాం. దాసయ్య ప్రార్థనలో నడిపిస్తాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, గొప్ప దేవ గొప్ప దేవ, ఘనమైన తండ్రి, ఘనమైన దేవ, ఘనమైన దేవ, గంభీరమైనటువంటి దేవ, గంభీరమైనటువంటి దేవ, నీకు పాదాలకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆదివారం దినం, ఆరాధన దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినంలో ప్రభా చేరొచ్చిన ప్రభా, నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ శిలువ చాటున నీ దాసుని నిలబెట్టుకొని చక్కటి వర్తమానం నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మగత్తులారా ప్రభువా, హేబేలు గ్రంథం తండ్రి ప్రభా 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రభా, మత్తులారా మీరు లేచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ప్రభువా. ఇదిగో ఈ లోక మత్తులో నాయన, ఈ లోక ఆశల మత్తులలో ఉంటున్నామేమో ప్రభా, ధనాపేక్ష మత్తులో ప్రభా తండ్రి, ఎదుగో విచారం అనే మత్తులో ప్రభా, ఇంకా తండ్రి ఈ లోకంలో ప్రభా అన్య దేవతల మత్తులో ఉంటున్నామేమో ప్రభా. ఇదిగో అన్య ఆచార ప్రభా, ఇదిగో తండ్రి